ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ప్రతి యూట్యూబ్ క్రియేటర్ దగ్గర ఉండాల్సిన ఒక గ్యాజెట్ గురించి అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ నా దగ్గర నేను ఆల్రెడీ తీసుకున్నాను, దాని గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అసలు అదేంటి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎలాంటి క్రియేటర్స్ దగ్గర అది ఉంటే మీ వీడియోస్ బెస్ట్, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ క్వాలిటీ కానీ, లేదా మీరు మంచి క్వాలిటీతో వీడియోస్ ఎలా రికార్డ్ అదే చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను మీకు ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని దాన్ని అన్బాక్సింగ్ కూడా మనం అయితే చేద్దాం. అది వచ్చేటప్పటికి ఏంటంటే డీజీ టెక్ నుంచి ఏదైతే మన ఎల్ఈడి రింగ్ లైట్ ఉందో చాలామంది క్రియేటర్స్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే యూట్యూబ్లో ఆల్మోస్ట్ ప్రతి క్రియేటర్ దగ్గర ఇది కూడా ఉందన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ రింగ్ లైట్ని అయితే యూజ్ చేస్తున్నారు. బెస్ట్ అనమాట. అయితే ఎవరైతే మంచి లైటింగ్ సెటప్ కావాలనుకుంటారో ఇలాంటి ఒక రింగ్ లైట్ని తీసుకుంటే మనం ఇంకా ఎటువంటి లైటింగ్స్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే క్రియేటర్ బిగినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇదైతే నేను సరిపోతుందని చెప్తాను. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎవరైతే కుకింగ్ వీడియోస్ చేస్తారో, క్రాఫ్ట్స్ కానీ, లేదా ఇలా టెక్ ఛానల్గా వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నా, కెమెరా యూజ్ చేస్తున్నా కానీ మనకి పర్ఫెక్ట్ లైటింగ్ ఉన్నప్పుడే మన వీడియోస్ మంచి క్వాలిటీతో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఇలాంటి ఒక రింగ్ లైట్ అయితే ఉండాలి. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూసేయండి, తర్వాత నేను మీకు క్లియర్గా దీని గురించి అయితే నేను అన్బాక్స్ చేస్తూ మీతో మాట్లాడతాను. అండ్ దీని రివ్యూ కూడా నేను మీకు చెప్తాను. అసలు ఎలా ఉండదని నేను ఇంచుమించుగా ఒక 10-20 డేస్ నుంచి అయితే యూజ్ చేశాను అనమాట. అసలు అంటే ఎట్లా పనిచేస్తుంది ఏంటి, అసలు దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి మనం అనే దాని గురించి అయితే నేను క్లియర్గా అయితే మీకు వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైనా దీన్ని తీసుకోవాలనుకుంటే కనుక లింక్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి అయితే దీన్ని పర్చేస్ చేయొచ్చు. కాబట్టి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు రింగ్ లైట్ యొక్క బాక్స్ వచ్చేటప్పటికి చూడడానికి ఈ విధంగా అయితే మనకి వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి డీజీ టెక్ అని చెప్పేసి వాళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనకి దాని యొక్క మోడల్ కూడా బాక్స్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి రింగ్ లైట్ అని చెప్పి రాసి ఉంది. అండ్ అదేవిధంగా దీని మోడల్ నెంబర్ ఏదైతే ఉందో DRL 18H అని చెప్పేసి ఆ మోడల్ నెంబర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి దీని యొక్క పవర్ అవుట్పుట్ ఏదైతే ఉందో అదైతే మెన్షన్ చేశారు. అండ్ దానికి యొక్క ఇంటెన్సిటీ, అలాగే మనకి దీనికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మనకి దీని మీద అయితే ప్రొవైడ్ చేశారనమాట. నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 3500 అయితే అయిందనమాట. వితౌట్ ఏదైతే స్టాండ్ ఉంటుందో స్టాండ్తో అనమాట. మనం ఇక్కడ 3500 రూపీస్ పెట్టి తీసుకున్నప్పుడు మనకి వీళ్ళు కొంచెం ఏదైతే బాక్స్ క్వాలిటీ ఉంటుందో అది కొంచెం బాగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాక్స్ ఇది మనకి రింగ్ లైట్ బయట తీస్తే మనకి ఇలా ఒక బ్యాక్ కవర్లో అయితే మనకి రింగ్ లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక క్యారింగ్ కవర్ అనమాట. అంటే మనం ఎక్కడికైనా క్యారింగ్ చేయడానికి తీసుకెళ్ళడానికి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఏదైతే రింగ్ లైట్ ఉందో రింగ్ లైట్ మనకి బయటకి తీసేస్తే చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఏదైతే ఇక్కడ ఉందో దీంట్లో ఏంటంటే మనం బ్యాటరీస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీస్ అయితే పెట్టుకుని బ్యాటరీస్తో మనం దీన్ని అవుట్డోర్ కంటే పవర్ లేని చోటకి తీసుకెళ్ళినప్పుడు అక్కడైతే మనం ఒకవేళ మనకి పవర్ లేకపోయినా కూడా మనం అక్కడి నుంచి అయితే పవర్ ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇది చూసుకుంటే మనకి ఏంటి అంటే స్టాండ్కి మనం ఇక్కడ ఫిక్స్ చేసి దీన్ని అయితే హోల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా దీన్ని మూమెంట్ అయితే చేంజ్ చేయొచ్చు, అంటే మనం యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఇలా ఈ రకంగా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్గా ఏదైతే ఈ రకంగా ఉంది. అండ్ ఇంకా మనకి ఏదైతే కవర్ వచ్చింది, కవర్లో మనకి కంటెంట్ ఇంకేముందో ఒకసారి అయితే మనం చెక్ చేసేద్దాం. ఇక్కడ మనం ఈ పౌచ్ ఏదైతే ఉందో ఒకసారి దీంట్లో మనకి ఇంకా ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు ఒక యూజర్ మాన్యువల్ ఒకటి, అండ్ అదేవిధంగా ఒక మొబైల్ హోల్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ హోల్డర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏదైతే రింగ్ లైట్ ఉంటుందో మనం ఆ రింగ్ లైట్కి మన మొబైల్ని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక బాల్ హెడ్ కూడా ఇచ్చారనమాట. ఈ బాల్ హెడ్ని కూడా మనం ఫిక్స్ చేసుకుని దానికి మన మొబైల్ని అయితే సెట్ చేయొచ్చు. అండ్ టోటల్గా ఈ పౌచ్ యొక్క క్వాలిటీ చూసినా కూడా మనకి బాగుందనిపించింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఒక పవర్ కేబుల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ పవర్ కేబుల్తోనే మనం దీనికైతే పవర్ అయితే ఇచ్చుకోవచ్చు. అంటే ఇండోర్లో మనం ఏదైనా ఒక రూమ్లో కానీ ఇలా షూట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ పవర్ని అయితే ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి బ్యాటరీస్ని యూజ్ చేసి అవుట్డోర్లో అయితే మీరు దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం కేబుల్ని అయితే చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక మొబైల్ హోల్డర్ ఇచ్చారని చెప్పాను కదా, చూడడానికి అయితే ఈ రకంగా ఉంది. ఇలాంటి మొబైల్ హోల్డర్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి. ఈ మొబైల్ హోల్డర్తోనే మనం మన ఏదైతే
రింగ్ లైట్ ఉందో ఆ రింగ్ లైట్కి మన ఫోన్ని హోల్డ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఒక స్క్రూని అయితే వీళ్ళు మనకి ఇచ్చారనమాట. ఈ స్క్రూతో ఏంటంటే మనం ఏదైతే ఫ్రంట్ సైడ్ అంటే రింగ్ లైట్ యొక్క ఫ్రంట్ సైడ్ కూడా మనం దీన్ని ఫిక్స్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ స్క్రూతో మనం మిగతా హోల్డర్స్ని అన్నిటికీ కూడా మనం దీన్ని అయితే ఫిక్స్ చేయొచ్చు. నేనైతే చూపిస్తా చూడండి, ఈ రకంగా మనం దీనికి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇక్కడ మీకు. ఏదైతే బాల్ హెడ్ ఉందో బాల్ హెడ్ అయితే మనకి ఈ రకంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈ బాల్ హెడ్తో కూడా ఏంటంటే మనం మైక్ కానీ లేకపోతే అంటే మన కంఫర్ట్ తగ్గట్టుగా మనం దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే రింగ్ లైట్కి ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనకి నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ఒక స్టాండ్ ఉంది కాబట్టి ఆ స్టాండ్కి అయితే నేను దీన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్టాండ్ లేకపోతే మీరు అమెజాన్ నుంచి కానీ పర్చేస్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దాని కాస్ట్ వచ్చేటప్పటికి 600 to 700 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా మన దగ్గర ఉంటేనే మనం ఈ రింగ్ లైట్ని అయితే దానికి ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం ఫిక్స్ చేసి ఇక్కడ మనం ఈ లాక్స్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మన రింగ్ లైట్ యొక్క పొజిషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు మోడల్ నెంబర్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ పవర్ని కూడా ఇచ్చాను. అండ్ ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏదైతే లైట్ ఇంటెన్సిటీ ఉంటుందో అంటే బ్రైట్నెస్ ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం మనకి 2 వీల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటితో మనం దాని యొక్క బ్రైట్నెస్ని అయితే తగ్గించవచ్చు, పెంచవచ్చు. అండ్ అదేవిధంగా కలర్ ఏదైతే ఉంటుందో అంటే ఇది కొంచెం ఎల్లో కలర్లో కూడా అంటే కొంచెం ఎల్లో అంటే సన్లైట్లా కూడా మనం చేయొచ్చు అనమాట. దీని యొక్క వీల్స్ని అడ్జస్ట్ చేస్తూ మనం ఆ ఇంటెన్సిటీని అయితే మనం చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం దీంతో డైరెక్ట్గా పవర్ ఆఫ్ కూడా చేయొచ్చు. మన లైట్ ఏదైతే ఉందో లైట్ని పవర్ ఆఫ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ఈ సెటప్ అంతా ఏదైతే ఉందో మొబైల్ని ఒకసారి నేను మీకు పెట్టి చూపిస్తాను. ఎవరైతే మొబైల్ని యూస్ చేస్తారో ఎక్కువ మంది క్రియేటర్స్ మొబైల్తోనే చేస్తారు కాబట్టి మనం మొబైల్ని అయితే యూస్ చేయొచ్చు. నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ నేను బోయా MM1ని అండ్ అదేవిధంగా బాల్ హెడ్ని ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి ఇక్కడ నా మొబైల్ని అయితే పెట్టి మొబైల్లో వీడియోని అయితే పెట్టాను అనమాట మీకు చూపించడం కోసం. ఈ రకంగా మనం బాల్ హెడ్ని అండ్ కింద మనకి ఇచ్చిన స్క్రూస్ని యూజ్ చేసి ఈ రకంగా మనం అయితే పెట్టచ్చు. అండ్ ఈ రకంగా వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకుని ఇక్కడ ఏదైతే మనకి మైక్ ఉందో ఈ బోయా M1 కూడా యూజ్ చేసుకోవచ్చు. MM1 యూజ్ చేసుకొని వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను మీకు లైట్ని ఆన్ చేసి కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఏదైతే ఈ హోల్డర్ని ఎలా ఫిక్స్ చేసానో చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి ఏదైతే రింగ్ లైట్ ఉందో ఈ రింగ్ లైట్కి మన ఏదైతే మనకి వీళ్ళు ఈ ప్యాకేజ్లో మనకి ప్రొవైడ్ చేశారో ఆ థింగ్స్ అన్నిటిని కూడా యూజ్ చేసి నేను ఈ రకంగా ఫిక్స్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసినవి బాల్ హెడ్ అండ్ చిన్న కింద మనకు ఒక స్క్రూ అయితే ఇచ్చారు కదా, వాటిని నేను యూజ్ చేసి ఈ రకంగా అయితే దీన్ని ఫిక్స్ చేశాను అనమాట. మనకి లైట్ ఆన్ చేస్తే మనకి ఈ రకంగా బ్రైట్నెస్ అయితే వస్తుంది, అంటే లైటింగ్ అయితే వస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అయిపోతే కనుక దాన్ని లైటింగ్ అనేది తగ్గించుకోవచ్చు. అందుకే చెప్తున్నాను నేను ప్రతి క్రియేటర్ ద్వారా ఉండాలి అని ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి చాలా బ్రైట్నెస్ వస్తుంది దీని నుంచి. ఎవరైతే కుకింగ్ వీడియోస్ కానీ ఇలా ఏ వీడియోస్ అయినా రికార్డ్ చేసే వాళ్ళు అందరూ కూడా మనం రికార్డ్ అయితే చేసుకునేటప్పుడు మంచి లైటింగ్తో మంచిగా మనం వీడియోస్ని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ రింగ్ లైట్తో చూస్తున్నారు కదా, మనం ఈ రింగ్ లైట్ని యూజ్ చేసుకుని నేను మీకు ఇక్కడ శాంపుల్ అయితే చూపిస్తాను. నా యొక్క వీడియోకి నేను లైట్ ఆఫ్ చేస్తే నా రూమ్ ఎలా ఉంటుంది, లైట్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే లైటింగ్ నా ఫేస్ మీద పడుతుందో అది వచ్చేటప్పటికి ఏంటంటే మన రింగ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇట్ సైడ్ అయితే పెట్టాను అనమాట. అంటే ఫ్రంట్ అయితే పెట్టలేను కాబట్టి ఇట్ సైడ్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు రింగ్ లైట్ నుంచి అయితే వస్తుంది అనమాట లైటింగ్. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే నేను యూజ్ చేసే పాత లైట్ ఏదైతే ఉందో దానికైతే షిఫ్ట్ అంటే మార్చి చూపిస్తాను నేను. అంటే నేను ఈ రింగ్ లైట్ తీసుకోవడానికి అసలు నేను పెట్టిన మనీ అనేది వర్త్ కాదు అనేది ఇక్కడ మీకు అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను షిఫ్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే నా పాత లైటింగ్ అనమాట. ఇంతకుముందు నేను యూజ్ చేసే పాత లైట్ అనమాట. అండ్ ఇక్కడ దీంట్లో మనకి లైటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను మన ఏదైతే రింగ్ లైట్ ఉందో దానికైతే షిఫ్ట్ చేసి చూపిస్తా చూడండి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నా కొత్త రింగ్ లైట్ అనమాట. దీంట్లో చాలా లైటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. చాలా అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ అనేది చెప్తాను. ప్రతి క్రియేటర్కి కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం దీంట్లో చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. అంటే మనం చేసే వీడియో బట్టి ఆ టైం అక్కడ ఉండే లైటింగ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని మన వీడియో చేయొచ్చు అనమాట. జస్ట్ నేను మీకు చూపించడం కోసం మాత్రం ఇది చిన్న శాంపుల్ అయితే పెట్టాను అనమాట. అంతే గైస్, ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, అక్కడి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 అయితే కాల్ చేయండి. వీడియో ఇంత గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.